ఎవ్రీవన్. సో ఈ డే వచ్చేసి రోజా ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఫాస్టింగ్ క్లోజ్ చేయడానికి కర్బూజా పండు అయితే కట్ చేసేసాను. ఆ తర్వాత నేను మా జేజీ ఇలాంటి దాంట్లోనే చేస్తుంది కాబట్టి నేను అన్నీ పక్కన పెట్టేసుకొని మరీ ఇలాంటి దాంట్లో చేసా. సేవయ్య ఏదన్నా ఒకటే. సో ఈరోజు మా అమ్ము, మా ఆసిఫ్, నా హబ్బీ ముగ్గురు ఉన్నారు ఉపవాసము. ఎంత మంచిగా అనిపించిందో నాకు. ఇంకా ఒక 1 hour ఉంది అంతే. ఇంకా దేవుని అల్లా దయ వల్ల తప్పకుండా ఇంకా టైం కూడా ఆ 1 hour అయిపోతే ఇంకా నా పిల్లలకి నిజంగా బెస్ట్ అండ్ బెస్ట్. ఇంకా వాళ్ళు ఉపవాసం ఫస్ట్ టైం ఉన్నారు. ఫైనల్లీ 2 boxesలో వేసేసాను చూడండి. ఇంకా ఖర్జూర పండు కూడా వేసేసుకున్నాను. కింద మనం పాట్ ఎప్పటికీ క్లీన్ చేసే. సో ఇది సెటప్. దాని తర్వాత దీంట్లోనే స్టిక్స్ పెడదాము అనుకున్నాను, కానీ మళ్ళీ ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి పెట్టలేదు. ఎంతో సింపుల్గా తగులుతుంది అసలు. సో ఇది ఫైనల్ అయిపోయింది. ఇంకా దీంట్లో వచ్చేసి ఖర్జూరాస్ చేస్తాను. సో ఇది లేకపోతే ఉపవాసమే, ఇదే కదా మా దాంట్లో. ఇలా పెట్టేసుకొని 2 వాటర్ బాటిల్స్, అలాగే ఇంకా సో ఇది ఫైనల్లీ ఉపవాసం ఇచ్చేయడానికి. అక్కడ పాలు పడ్డాయి, కొంచెం ఏమనుకోవద్దు. నేను స్టవ్ క్లీన్ చేసేసి కుక్ చేశాను. కొంచెం పాలల్లో లెమన్ వేసి పగలగొట్టే పాలు. ఇంకా అలా అయిపోయింది. అలా జరగడం కూడా మంచిదే. ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకా ఈ 3 bottles సరిపోతాయి. ఇది వచ్చేసి లెమన్ వాటర్ చేసి పెట్టేశాను. ఓపెన్ చేసిన వెంటనే లెమన్ వాటర్ తాగితే బెస్ట్ అని ఇంకా ఇవల్ల సెట్ చేసేసాను. ఇప్పుడు 1/2 hour టైం ఉంది అంతే. ఇంకా తన 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తే ఇదైతే బాగా క్యూట్గా ఉంది. దీంట్లో కరెక్ట్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఇది కొత్తది, ఈరోజు యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇవి కూడా నేను కొత్తవి తెచ్చానన్నమాట. ఫోర్క్స్ ఎందుకు అంటే అది కర్బూజాది ఉంది కదా, అది తినడానికి. ఇంకా ఇవి 2 పెట్టే